జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల జయ రంగ రంగ విఠల జయ పాండురంగ విఠల ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపు ధృత శంఖచక్ర. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి, సదా ధ్యేయ. ఇదే గాయత్రి మంత్రానికి అర్థం. పరో రజస్సవితుర్జాత వేదః దేవస్య భర్గో మనసేదం జజాన. సూర్యమండల అంతర్వర్తి పరమపురుషుణ్ణి ఎవరైన కర్మఫలదాయక తేజస్సు, ప్రకృతి కంటే అతీతమైనటువంటి తేజస్సు, ప్రకృతి కంటే అతీతం, ప్రకృతికి పరుడు పరమాత్మ. అట్లా ధ్యానిస్తున్నాడటండి. చక్కగా కాలం ఆనందంగా సాగిపోతున్నది. ఒక రోజున గంటకిలో స్నానం చేసి 3 ముహూర్తాలు నీళ్లలో నిలబడి ప్రణవ జపం చేస్తున్నారు. ఓంకార్. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం. వేదమునకు కూడా ఆది ప్రణవం. ఏ ప్రణవంలో నుంచి శబ్దం పుడుతున్నదో, శబ్దం అంటే వేదం, ఆ ప్రణవ జపం చేస్తున్నారు. అప్పుడు ఒకానొక నిండు చూలాలు లేడి, తల్లి లేడి, గర్భిణి, పూర్ణ గర్భిణి, దాహం తీర్చుకుందామని నీళ్లు తాగటానికి ఒంటరిగా ఆ నదీ తీరానికి వచ్చింది. ముట్టె పెట్టింది నీళ్లు తాగటానికి. అదే సమయంలో దగ్గరలోని సింహ గర్జన వినిపించింది. అరణ్యం దద్దరిల్లిపోయింది. ఆ ప్రదేశం అంతా భయంకరంగా. ఆ ధ్వని విన్నది. అసలే హరిణము చాలా మృదు ప్రాణి, మహాభయం, మార్దవం, పుట్టుకతోనే భయ స్వభావం. ఆ ధ్వని వినిపించేప్పటికల్లా అదిరిపడింది హరిణాంగన. తత్తరపడి పాపం నీరు కూడా తాగల. అకస్మాత్తుగా కలిగినటువంటి భయం ఏమైంది? అమాంతంగా ఎగిరి బండ మీద పడ్డది. గర్భస్థమైనటువంటి పిల్ల ఆ నీళ్లలో పడింది. తల్లి చచ్చిపోయి, పిల్ల జారి నదీ జలాలలో పడి పైనుంచి కొట్టుకొస్తోంది. ఈయన గారు కింద ఉన్నాడు, చూచాడు. బాబు జాలి కలిగింది. అయ్యో పాప. దాని పుట్టుక మాతృవియోగం, తల్లి లేని పిల్ల విలవిల్లాడిపోతోంది. ఉపేక్ష చేస్తే దాని ప్రాణం పోతుంది, పిల్ల కూడా. భరతుని హృదయం జాలి తల్లలిల్లింది. ఆ దయతో పాపం తల్లి లేని బిడ్డ కదా, నా ముందు జరిగింది ఇదంతా, నేను కాపాడతా అనుకున్నాడు. ఆశ్రమంలోకి తీసుకొచ్చాడు పిల్లని. బాలకురంగం ఎంత గారాభంగా సాగుతున్నాడట. సంసారం వదిలి అరణ్యానికి వస్తే ఇక్కడ ఒక రకమైనటువంటి సంసారం ఏర్పడ్డది. అదే సంసారమే వేషం మార్చింది. వెనుకుంటే అలవాటు ఉండనే ఉన్నది కదా. గృహస్థ ధర్మంలో పిల్లలు పుట్టినప్పుడు ఎంతటి రాజుగారైనా వారికి పుత్ర వాత్సల్యం ఉంటుంది కదా. ఆ ఉయ్యాల్లో పెట్టి ఊపినటువంటి అలవాటు ఉన్నది కదా. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఆ అలవాటు ప్రకారంగా
లేడి పిల్లకు కూడా గుడ్డ ఉయ్యాల కట్టాడు. ఆ ఆశ్రమంలో షాటీలు ఉంటాయిగా, కాషాయపు షాటీలు. ఒక షాటీతో గుడ్డ ఉయ్యాల వేసి ఊపుతున్నారు. పరీక్షిత్ మహారాజు ముక్కును వేలేసుకుని వింటున్నాడు. ఆహాహా! ఘన తపము చలన ముందుట యును భరతుండెరుగడాత్మయోగంబున జయ్యన భాష హరిణ పోతము తన మదిలో నిల్పి ప్రీతి తప్పక పలికెన్. వెనుకటి గుణమేల మాను అనే ఒక సుమతి వాక్యం ఉంది, సుమతి శతక వాక్యం. ఇంట్లో ఒక రకమైన సంసారం అయితే ఇక్కడ మరో రకమైన సంసారం ఏర్పడ్డది వీరికి. మాయ అట్లా ఉంటుంది, అలా ఎప్పుడు పడుతుందో తెలియదు. మాయలో ఉన్నామని కూడా తెలియకుండా అంత మైకం గమ్ముతుంది. జయ రంగ